సకల పాప శిక్షణ దక్షుండ చెండుతర దండతర బహుమతిత విగ్రహుండ నిఖిలచరాచర ప్రాణకోటి నిర్మూలనాని దక్షిణ దిక్పాలకుండనైనా యముండను. స్వామి మీరెవరు నాయన? మీ పేరు చెప్పండి. బట్టి మీ యొక్క పేరు దక్షిణ దిక్పాలకుండనైనా యమలోకములు ఏమున్నటువంటి ఏముండను. యమధర్మరాజా స్వామి. అయ్యా మరి ఇప్పుడు ఎక్కడ? మా తండ్రి సూర్యుడు, మా తల్లి సంధ్యాదేవి, నా భార్య శ్యామలాదేవి. ఏమన్నా పుత్ర సంతానం కొడుకులు బిడ్డ ఎవరు లేరు. మీసాలు లంగా పూకేశారు. మా ఇంటికి వచ్చేటే ఇది అధర్మము లేదు. లేదు లేదు లేదు, ధర్మమే నడుస్తున్నది స్వామి. మరి స్వామి ఈ రోజు ఎవరి హాయి వచ్చారు? పాదరక్షలు చేయనటువంటి వాడు మాదిగతను. ఆయనను తీసుకుని వెళ్ళి పూల తోటలో నీళ్లు పోయించండి. స్వామి ఈరోజు ఒక సాగలతను మంచి వెనక చెడు వెనక ఉతికి వారి ఇళ్లలో భోజనం అడుకుని తినటువంటి వాని జీవి వచ్చింది స్వామి. వారిని స్వర్గము తీసుకుని వెళ్ళండి. ఇక సత్యవ్రతుని జీవి వచ్చేది ఉన్నది. సత్యవ్రతుని సత్యవంతుడు ఒక్క మానవుడు అట్టి ప్రాణము తీసుకురావాలి అంటే నేను కాదు, మీరే వెళ్ళి అట్టి జీవిని దట్టంగా తీసుకుని రండి. వెళ్ళండి. సావిత్రి రమ్ము, అడవికి వెళ్దాము. ఇదే హడవి. ఆయన ఇక్కడికి వస్తున్నాడు, ఈ ప్రాణం తీస్తాను. మేము వెళితే అతని జీవు రావడం లేదు స్వామి. ఆ యొక్క పాశమును మళ్ళీ వెనుతిరిగి వస్తున్నది. మీరు వెళితే ప్రాణము కాలపాశమునకు వస్తలేదా? వస్తలేదు. సరే, ఆ మైస వాహనము శృంగారించండి, నేను వెళ్తాను. సరే, పోయేదంతా పైకి నేను రావాలి.
అడవికి దట్టమైన అడవికి చేరవచ్చున్నాడు. ఆ సమిదలు పొడవైనవి. ఆ పొడవైన మాకులలోన నేను ఎండిపోయిన మానునై ఒక చెట్టునై నిలంబడి ఆ కట్టెను కొట్టబోయే సమయమున వీరికి వాని పైన పడేటట్టుగా చేస్తాను. కొడతాను దేవి. నా తరము కాదు సావిత్రి, నా మనములో చాలా పుగులేస్తున్నది. బాలారో నాకేమి పల్లము దోచేలే మది, బాలారో నాకేమి అవును పల్లము దోచేలో మది, బాలారో నాకేమి భయము కలిగాదు. నేను తాళలేక ఉంటున్నాను చెల్లి, నా వల్ల కాదు. మనోహరా గడగడ వణుకుచున్నాము. ఇంత బాధేమి వచ్చాది. లేగండు లేగండు సావిత్రి. ఓ దేవి నిలువవశామోగాదే దేవి నీ తోడవో చెలి నిలువవశంబోగాదే నీ తోడవో చెలి నిలువవశంబోగాదు. నా వశము కాదు, నా మనస్సులో నా తల్లిదండ్రులు దక్షిణ దిక్పాలకునైనా ఏముండనని తెలియలేవా? అయ్యా ఎలా సావిత్రి చల్లి చూపడతాది, పడిపోదు చల్లి చూపడతాది.
సావిత్రి, నీ భర్త ప్రాణములు తీసుకుని పోవడానికే యమలోకము నుండి దిగి వచ్చినటువంటి యముండను అయినా సత్యవంతుడు సావిత్రి. సావిత్రి పక్కన ఉన్నంతసేపు సత్యవంతుని ప్రాణము నా చేతికి ఇప్పుడే అనేకమైనటువంటి దాహములు కావిస్తాను. దేవి, ఎక్కడన్నా వెళ్ళి నాకు దాహం వేస్తుంది, అది కొంచెం జలము తీసుకురండి. భగవంతుడా, ఇక్కడ జలములు తీసుకుని వస్తున్నా, ఈ యముడు నా ప్రతి ప్రారంభంలో కొనిపోతాడో ఏమో. ఇక్కడే ఉందునా నా భర్తాలుడు దప్పికతో అల్లాడుతాడో ఏమో. సరే, ఎక్కడైనా వెళ్ళి జలములు తీసుకుని వస్తాను. ఇచ్చటినే పడుకుని ఉండండి స్వామి, నీకు ఏ భయం లేదు, నేనున్నాను స్వామి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సావిత్రి వెళుతున్నది ఇప్పుడే. సావిత్రి, ఈ సత్యవ్రతుడు ఒంటరిగా కూర్చున్నాడు, ఒంటరి అయిపోయాడు. పటుతరంబైన ఈ దీర్ఘపాశములతో, పటుతరంబైన ఈ దీర్ఘపాశములతో పట్టి బంధించి సత్యవంతుని ప్రాణములను తీసుకొని పోదు నాయమా సదనమునకు. ఓ పట్టుతరమైనటువంటి ఏ దీర్ఘ పాశములతోటి సత్యవంతుని ప్రాణము నా కాలపాశము చేత కొట్టి అయినా తిట్టి అయినా బలిమి చేతనైనా వీని ప్రాణము తీసుకొని వెళ్తాను. సావిత్రి, సావిత్రి. యమలోకములకై వెళ్తాను. సావిత్రి రాదు, ఇక నేను వెళుతున్నాను. మరి ఇంత ఊరుకుంటే పెళ్ళి అయితే కావాలి మరి. లేకండి స్వామి, జలములు తీసుకుని వచ్చాను. నీ కడుపార గ్రోలిన తర్వాత మీ తల్లిదండ్రుల సమ్మకంలోకి వెళ్దాం. లేకండి స్వామి. మనోహర, 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 లేకండి స్వామి. మనోహర, 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 మనోహర,
పెళ్ళికి ఘన వైభవము తోడా వేసిన పందిళ్ళు తిప్పలేదు. మన పెళ్లి వేళలో మనము ధరించిన పట్టు వస్త్రములకు పసుపు వదులలేదు. మనోహర, మన పెళ్లి వేళలో వచ్చిన చుట్టాలు మనది వారు మన పెళ్లి వేళలో బ్రాహ్మణులు చదివినట్టి మంత్రములు మది మరువలేదు. సిగ్గు విడనాడి నేను నీ దగ్గరికి మనోహర, సిగ్గు విడనాడి నేను నీ దగ్గరికి చేరి ముఖమెత్తి ఏనాడు చూడలేదు. కటకట ఎంత పని చేసే కమల బహుడు అనుభవించక తీరునా అదిలాలో. నా తండ్రి ఒక్కగానొక్క కుమార్తె కదా అని ఆకాశమంతా పందిళ్ళు వేసి భూదేవంతా అరుగును పరచి వివాహం చేశాడు. మన పెళ్లికి అక్కడ పచ్చని పందిళ్ళు విప్పనే లేదు. ఇప్పుడే నన్ను ఎడబాసి వెళ్ళిపోయావా స్వామి? మనోహర, ఇదిగో చూడు, మన పెళ్లిలో మనము ధరించిన వంటి పట్టు వస్త్రములకు ఇంకా పసుపే వదలలేదు స్వామి. ఇప్పుడే నా పసుపు కుంకుమలు తీసుకొని వెళ్ళావా మనోహర? మనోహర, అక్కడ చుట్టాలు వారి ఇళ్లకు వెళ్ళని లేదు స్వామి. ఇప్పుడే నాకే వైద్యమును కలిగించావా స్వామి? మనోహర, సిగ్గు విడనాడి నేను సిగ్గు విడనాడి ఒక్కప్పుడైనా నీ దగ్గరికి రాలేదు స్వామి. నీ ముఖము చూడలేదు స్వామి. ఇప్పుడే ఇంతలో మాయమైపోయావా స్వామి? అయ్యో నా రాజా, అయ్యో నా రాజా, ఇంతలోనే నాకు దయ్యము రూపు తగిలించావా స్వామి? అత్తా మామలు అడగితే మమ్ములో, అత్తా మామలు అడగితే మమ్ములో, అత్తా మామలు. మనోహర, సావిత్రి, నా కుమారుడేడని మీ నాన్నలు అడిగిన ఆ ముసలి దంపతులకు నేను ఏమని వార్త చెప్పవలేను స్వామి? ఒక్కసారి మాట్లాడవా? ఒక్కసారి నా వైపు చూడవా స్వామి? నిన్నే కోరి
కోరి కోరి వివాహము చేసుకున్నాను స్వామి. మా తండ్రి ఎంత వలదు సావిత్రి అని పలికిన పంతముతో నిన్నే పాణిగ్రహమును చేసుకున్నాను స్వామి. ఇంతలోనే ఇలా చేసివా స్వామి? సత్యవంతుని ప్రాణము దిట్టముగా కాలపాశంబు చేత పట్టి తిని ఇక వెళ్ళు తిని ఆయమలోకమునకే వెళ్తాను. ఆశమనుడు నీ ప్రాణములు తీసుకుని వెళ్ళుచున్నాడు. ఆశమనుని వెంబడి వెళ్ళి నీ ప్రాణములు తీసుకుని వస్తాను స్వామి. ఇక్కడనే ఉండండి స్వామి. నాపతి ప్రాణములు కొనిపోవడానికి నీ మనసు ఎలా ఒప్పుతున్నది యమధర్మరాజా? శమనా చంపితివా శమనా నా ప్రియావి పరితనంబుతో ఆ ముప్పురి పడినటువంటి చాలచూ నా విపుని జీవములుగా కొనిపోవచ్చున్నావా స్వామి? సావిత్రి, ఇది నీకు న్యాయమా? ఇది నీకు ధర్మమా స్వామి? వెలవెలము సావిత్రి, రతాంగి నీకి దిశితంబుగా పత్రికలే ఏకచిన్నలకుతావు. రతాంగి నీకి దిశితంబుగా పత్రికలే ఏకచిన్నలకుతావు. సావిత్రి, నీవు నా వెనువెంట రాకూడదు. ఈ క్షితితలమున నీ భర్త హతమైపోయాడు. ఇక ఏలా వెలము. మనోహరా, చిన్న చిన్న తనమున చేసిన సేవము, చిన్న చిన్న తనమున చేసిన సేవము, నన్నేమా పోతివా కొనాసక, పోతివా కొనాసక. చిన్నప్పటి నుండి నిన్నే కోరుకున్నాను స్వామి. ఎంత స్నేహం చేశాను స్వామి. నన్ను వాసి వెళ్ళావా? ఆ కర్కశ హృదయుడు వెళ్ళుచున్నాడు. నేను వెళుతాను. సావిత్రి నా వెనువెంట రాదు. మైసము మీద వెళ్ళిపోతాను. శమనా, ఓ గండధరా, సూర్యనందన, నా పతి ప్రాణముల స్వామి. సావిత్రి, నా వెనువెంట రాకూడదు.
నీ పతి ప్రాణములు నేను ఇవ్వలేను. వెలుము. ఎక్కడ వెళ్ళిన స్వామి నాతో పురాసు అతి చోట ఉన్న సతికి అదే మోక్షము కదా. నా పురుషుడు వచ్చిన త్రోవకే నా పతి నీ సమకమునున్నాడు. నేను నీ వెంట వస్తాను స్వామి. సావిత్రి, పొద్దు నిలవు నీకు నీ బుద్ధి కాదు. పొద్దు నిలవు నీకు నీ బుద్ధి కాదు. పొద్దు కుమ్మర త్రోవ ముందర లేదు. పొద్దు నిలవు నీకు నీ బుద్ధి కాదు. నీకు ఇది బుద్ధి కాదు. నీ వస్తుడు నేను నిలిచి నీ భర్త శవమును తీసుకుని వెళ్ళము, కానీ నా వెంట రాకూడదు. సావిత్రి, బాలా విధి ప్రభావమున పవనమూర్తికి నీదు భర్తకు కాలము చెల్లిపోయినది. కంజయితుండుని సేది అందే జీవుల కాంతి కూతున్నట్టు అంబుజలోచని రాజకట్టు ఎలా ఉదయాసము మరలి పొమ్ము బాల. ఆ ఆ సావిత్రి, బాల, విధి ప్రభావము ఆ బ్రహ్మదేవుడు రాసినటువంటి వ్రాత ఆ తుడిచివేశాడు. విధి ప్రభావమున పావనమూర్తికి నీదు భర్తకును. ఆ పావనమూర్తి మానవుని తయారు చేయనటువంటి వాడు. ఆ విష్ణుమూర్తి కూడా సహించలేదు. వెళ్ళము, ఏలా వృధా ప్రయాసము మరలి పొమ్ము బాల, వెళ్ళము. నీ పతిని నీవు విడవలేవు, నా వెనువెంట నీ వస్తావా? సావిత్రి, నీకు చల్లాదు నా వెంట రాదు. నేను కర్కశుండను, పాశారధరుండను.
నాకు హృదయం అన్నదే లేదు. నీవు నా వెనువెంట రాకూడదు, నీకు చెల్లదు. నీ భర్త పైన ఆశ మోహమును విడుము. నీకేదైనా వరములు కావాలంటే కోరుకొమ్ము, ఇస్తాను. ఈ కర్కశని హృదయం ఇప్పుడే కరుగుతున్నది. ఇచ్చినటువంటి అవకాశమును ఎలా జార విడుచుకోగలిగిన శివనా, సావిత్రి, మా అత్త మామలకు రాజ్యము లేక తల్లడిల్లుచున్నారు. వారికి నేత్ర దృష్టియును రాజ్యమును ప్రసాదించండి స్వామి. నేత్ర దృష్టియు రాజ్యమును ఇదిగో ప్రసాదించి వెళ్ళము. ధన్యోస్మి స్వామి. ఇక నా పతి ప్రాణములు ఇవ్వండి స్వామి. నీ పతి ప్రాణములు నేను ఇచ్చినటువంటి వాడు కాదు, వెళ్ళము. శివనా, సకలమైన మార్గములకెల్లా ధర్మములు గుర్తించినటువంటి వాడు. భక్తులు లేనిది నేను ఎలా వెళ్ళగలను స్వామి? సావిత్రి, ధర్మమే మీకు తెరగి ఉన్నావే. ఏయ్ సావిత్రి, ధర్మమే మీకు తెరగి ఉన్నావే. నిర్మలమైన జీవితంలో వరకేమో ధర్మమే మీకు తెరగి ఉన్నావే. ఏయ్ సావిత్రి, నీ ధర్మములు మా వద్ద కాదు. మేము నలుగురము జీతగాళ్ళము ఆ విష్ణుమూర్తికి. విన్నావా? నీ ధర్మములు మేము పాటించిన యమలోకమునకు జీవులు రావు. పతివరో వినుము శ్రీ పతియుతాను నొదుట రాతలకై శీలరో వినగదే శ్రీహరి ఎప్పుడు పాలనే రజితాప్రియంగును మాయకాధరయందు వీచుగాలియందు వాయు దేవుని వద్ద వరుసంటే కాంతలో వింటివే కమలమిత్రునిలా వెలయనిచ్చుటకై వెలయనించే ఆయు ఉలిగిన జీవములు తీయుము న్యాయమించేవో శ్రీహరి నందును బాలా సావిత్రి, మేము నలుగురము జీతగాళ్ళము ఆ విష్ణుమూర్తికి. వాయుదేవుణ్ణి ఈ ప్రపంచంలోన మానవులకు, జీవ జంతువులకు, 84 లక్షల జీవ జంతువులకు ఆధారముగా వాయుదేవుణ్ణి ధరయందు గాలి వీచడానికి, ఆ గాలి వీచి జీవ జంతువులు గాని మానవులు గాని బ్రతకడానికి వాయుదేవుణ్ణి ఒక్క వరుసను ఉంచాడు. కమలమిత్రుడు ఆ విష్ణుమూర్తిని, ఆ శంకరుణ్ణి రజితాద్రి అందు ఆయనను ఉంచాడు. ఆ శీలరో వినగదే శ్రీహరి ఎప్పుడు పాలనేత్రుణ్ణి రజితాద్రి అందు ఉంచాడు. కమలమిత్రుడు ఆ సూర్యుణ్ణి వెలుగునివ్వడానికి, ఈ ప్రపంచమున వెలుతురునివ్వడానికి సూర్యుణ్ణి ఒక్క వంక ఉంచాడు. ఆయు ఒడిగినటువంటి జీవములను తీయు మనసు న్యాయమెంచేయు
ధర్మముతో నన్ను ఉంచాడు. ఒకవేళ నీ ధర్మములు వీక్షించిన మా యమలోకమునకు ప్రాణములు రావు. నీకేమెరక ధర్మమేమి చదువావు? నీ ధర్మ శుక్రుని వినా నా యమలోకమునకి భంగము వాటిల్లుతాది. వెళ్ళము, ఏదైనా ఒక్క వరమును కోరుకోము, ఇస్తాను. శమన, నా తండ్రికి పుత్ర సంతానము లేక అల్లడిల్లుచున్నాడు. నా తండ్రికి 9 కుమారుల ప్రసాదించండి స్వామి. ఆహా, 9 సావిత్రి 9 కుమారుల ప్రసాదించుకుని వెళ్ళము. శమన, ఇక నా పతి ప్రాణముల సంగమ స్వామి. పతి ప్రాణములు దక్కనే వరమును కోరుకున్నావు. శమన, నిల్వవే మాయా సావిత్రి మరలి పొమ్ము బాల, ఈ హరణ్యము రానేల నీవే. ఓ మరలి పొమ్ము బాల, ఈ హరణ్యము రానేల నీవే. ఓ మరలి పొమ్ము బాల, ధర్మవత్తు మార్గమును కాదు మరలిపోము, ఈ హరణ్యము నీవు రాలేవు. అదిగో వైతరుని దగ్గరికి వచ్చాము, చేరవచ్చాము. చీము, నెత్తురు, లాలాజలము ఒక్క సముద్రము. అదిగో చీము అది ఒక సముద్రము, రక్తము ఆ ఒక సముద్రము. ఆ వైతరుని నీవు దాటాలంటే దాటలేవు, నా వెంట రాలేవు. ఇంత దూరము తెచ్చి రిక్తాస్తములతో వెళ్ళమందు మా స్వామి. 2వ వరము నీవిచ్చితివి, ముచ్చటగా 3వ వరము నే కోరుచున్నాను స్వామి. 3వ వరము ఎట్టి వరము కోరుకోము స్వామి. భర్త లేకున్నా పర్వాలేదు, పుత్ర సంతానము చూసైనా సంతసించుతాను. నాకు పుత్ర సంతానము ప్రసాదించు స్వామి. పుత్ర సంతానము సావిత్రి, పుత్ర సంతానం ఇచ్చిన మా యమలోకమునకు ఏమి భంగము వాటిల్లదు. ఇదిగో ఇస్తున్నాను. ధన్యోస్మి స్వామి. ఇక నీ అడుగు ముందుకు వేయలేవు, జరగము, వెళ్ళలేవు. ఇంద్రకు చిక్కివో,
సమన నా పతి ప్రాణము నొసండకుండగా అడుగు ముందుకు వేయలేవు సమన. సావిత్రి చిక్కను పో చిక్కను పో చక్కగా చిక్కని చిక్కను పో చిక్కను పో చిక్కను పో చక్కగా చిక్కని చిక్కను పో. నీ చేయి చిక్కున్నటువంటి వాడును కాను యమలోక యముండను నీ చేయి చిక్కుతానా జరగము. సమన బండ మీద బట్లు బండేనా బండ మీద బట్లు బండేనా పండితని కన్ను బండేనా పండితని కన్ను బండేనా బండ మీద బట్లు బండేనా పండితని కన్ను బండేనా పండితని కన్ను బండేనా. సమన సావిత్రి వెళ్తావు అదిగో కూసురాళ్ళు పులులు సింహాలు శరభాలు శార్దూలాలు సమనా అమరులటులైన సంతానమందవచ్చు మనుజలోకాన సాధులకు మగడు లేక పుత్ర సంతానమే రీతి పొందగలరు తమకు తెలియని ధర్మమే ధర్మరాయ. నాకు తెలియనటువంటి ధర్మములు ఈ లోకములో ఉన్నాయా? శమన అమరులు అనగా దేవతలకు 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 పెరిమిటి లేకున్నా దేవతల వరప్రభావము వలన పుత్ర సంతానము కలుగుచున్నాడు శమన. కానీ భూలోకములో చరించినటువంటి మానవులకు భర్త లేనిది కుమారులు ఎలా జన్మిస్తారు స్వామి చెప్పు. అందుకు ఇస్తివి నా పతి ప్రాణములను సంగము లేకయున్నా నేను నీ యమలోకములో అడిగినా నీ యమసదనమే దగ్నం అయిపోతా. వెళుతున్నాను. ఆ సావిత్రి ఆగుమాగుము. నీవు మహాపతివతవు. నా యమలోకమునకు వచ్చినా నా యమలోకమే దగ్నమవుచున్నది. నీవు రాకము అత్తడనే ఉండము. ఇదిగో నీ పతి ప్రాణములు ఇస్తున్నాను. నిండు నూరేళ్ళు హాయిగా పుత్రమిత్ర కలత్ర బాధువుల చేత శత సంవత్సరములు హాయిగా వర్తిల్లండి. మనోహర లగండి స్వామి. దేవి లగండు మీ తల్లిదండ్రుల సమకమునకు వెళ్దాము. మరి చేరడానికి నిర్మాణ అర్జునుడే